ఇచ్చిన మేడంకి. ఇప్పుడు 10,000 లెక్కించింటే దానికి అంతకుముందే మీతో మేడం రీసర్వే వర్క్ అయిపోయి నేను చేపిస్తాను అని చెప్తే నేను ముందుగానే ఇచ్చింటి. మేడం కూడా తెలుసునా లేదా నీకు? ఏంటి నేను ముందుగానే మేడం కూడా లెక్కించింటా. ఇచ్చింటావు నేను మరి వేరే వేరే చెప్పింటాము ఇచ్చింటాము దానికి. ఇప్పుడు నువ్వు చెప్తే అంటే పెట్టమంటే అంటే ఎట్లా జరుగుతుందని నేను అవునులే ఏందో నేను కలిసిన మా అమ్మ నీకు ఇప్పిస్తాను 10,000 కానీ స్వామి అది సంతకం నాకు 10,000 కాదు, నాకు ఖచ్చితంగా నా చేతికి 38,000 వస్తే నేను సంతకం పెట్టమంటే పెడతా. లేదంటే మీరు డైరెక్ట్ చేయించుకుంటారేమో మేడంతో చేయించుకోండి. అంటే సంతోషంగా, నాకేం అభ్యంతరం ఏం లేదు. అబ్జెక్షన్ కూడా చేయను. మళ్ళా స్వామి ఎంఆర్ మేడానికి నువ్వే ఇస్తావా? ఎంఆర్ మేడం నేను ఇస్తాను కాదు. 38 మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుని ఆ రోజు నేను మాట్లాడమని చెప్తే నేను రాజు మేడం చెప్పితే నేను రీసర్వే వర్క్ అయిపోయేంత వరకు చేపిలేండి అని చెప్పి నేను పక్కన పెట్టుకోండి. నేను ఇప్పిస్తా. నేను నీకు చెప్పేది నువ్వు వాడు ఏమన్నా చేయించుకోని సంతకం పెట్టి ఇచ్చిస్తా. నా చేతికి 38,000 రూపాయలు తెచ్చిస్తావని సంతకం పెట్టి నీ చేతికి ఇస్తా. నువ్వు వాడు ఏమైనా చేయించుకుంటావు చేయించుకో. మళ్ళీ తర్వాత మళ్ళీ నాతో పని ఉంటే ఇంకా ఉంటది ఉంటా చాలా ఉంటది. ఇంకా మళ్ళీ చాలా పని ఉంటది. అప్పుడే నాకైతే ₹1 వద్దు. నువ్వు మేడంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో. నువ్వు ఆర్ఐ మేడంతో ఏం మాట్లాడుకుంటావు డైరెక్ట్ ఎంఆర్ఓతో ఏం మాట్లాడుకో చేయించుకో. నాకు 38 నాకు ఇచ్చే. నేను ఇచ్చేది ఆర్ఐకి ఇస్తానని చెప్పి ఇంతకుముందు ఆర్ఐ మేడంకి ఇచ్చిన ఆయన. ఇప్పుడు జరిగినప్పటికి ఆర్ఐ మేడంకి ఇచ్చినప్పటికి నేనేం దాంట్లో ఒక అప్పిచ్చిన 10,000 ₹1 తింటే ఆయన నా చేతి నుంచి కూడా ₹5,000 ఖర్చు పెట్టుకునే ఆయన. మళ్ళా మధ్యలో మళ్ళీ ఏమంటే ₹3,000 మేడంకి ఇచ్చిన. అంటే ₹18,000 నా చేతి నుంచి పెట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ నాగార్జున మోసం చేసేవాడు కాదు, మళ్ళీ చెప్పినాక మళ్ళీ అట్లా ద్రోహం చేసేవాడు కాదు అని చెప్పి ఇస్తానులే అని చెప్పానండి. అదే మళ్ళీ నేనేం చెప్పలే. నేను చెప్తా ఉన్నా కదా. మీరు ఏమన్నా డైరెక్ట్ చేయించుకుంటే ఓపుకుంటే చేయించుకోండి, తప్పేం. నేనే మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేయను. నేను అబ్జెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ కాడ కూడా పెండింగ్ పెట్టేసి దాన్ని మళ్ళీ ఆయన పెండింగ్ పెట్టిస్తా. నేను పెండింగ్ పెట్టిను. మేడం చేసేదానికైతే చేయించుకోండి. లేదు నా సంతకం కూడా సహా చేయించుకుంటారంటే నాకు ₹38,000 ఇవ్వాల్సి వస్తుంది. సరే మరి నువ్వు తీసుకొని నా దగ్గర ₹35,000 డబ్బులు తీసుకొని రా. పొద్దునే వచ్చి నువ్వు వచ్చి సంతకాలు పెట్టించుకొని తీసావు. సరే సరే